హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు దిస్ ద వ్లాగ్స్ రెసిపీస్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. ఈరోజు మన రెసిపీ ఏంటి అనుకుంటున్నారా? కొబ్బరికూర బొబ్బట్లండి. ఇంట్లో సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్దాం. ఇక్కడ ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇక్కడైతే నేను జాలి గంట అనేది తీసుకున్నాను, స్టెయినరు. ఇందులోకి 1 కప్పు మైదా పిండి అయితే వేస్తున్నాను. నాకడైతే అందులో 1 కప్పే ఉంది కాబట్టి డైరెక్ట్గా అలా వేస్తున్నాను. నేనైతే ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఒక కొబ్బరికాయకి 1 కప్పు అనేది మైదా పిండి అనేది సరిపోతుంది. ఇక్కడైతే మాత్రంగా జల్లించేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు అలాగే ఆయిల్ వేసి బాగా కలుపుకుంటున్నాను. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసేసి మెత్తగా అనేది కలుపుకోవాలి. మైదాపిండి అనేది చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. మైదాపిండి వీడియోలో చూపెడుతున్నట్లుగా కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఈ పిండి కలిపేదాన్ని బట్టే మనకి ఎంత సాఫ్ట్గా కలిపితే అంత సాఫ్ట్గా బొబ్బట్లు అనేవి వస్తాయి. లాస్ట్లో ఆయిల్ అయితే వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు సైడ్ అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా ఇంత సాఫ్ట్గా అయితే కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది చాలా మెత్తగా ఉంది కదా. ఆయిల్ వేసి ఇలా అయితే ఉంచుకోవాలి. మూత పెట్టి సైడ్ని పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇప్పుడైతే కొబ్బరి కూర అనేది నేను ఇక్కడ కూరేసుకున్నాను. నేను మిక్సీలో పట్టేసుకున్నాను. మిక్సీలో పట్టుకొని సైడ్ని పెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ఇక్కడైతే నేను 1 కప్పు బెల్లం అనేది తీసుకున్నాను. నేనైతే కొబ్బరికాయకి సరిపడినంత బెల్లం అయితే తీసుకున్నాను. బెల్లంతో పాటు కొబ్బరికూర కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇవ్వండి, బెల్లం అంతా వేసాను కదా. ఇప్పుడు కొబ్బరికూర వేసేసి మొత్తం బాగా కలుపుకోవాలి. వీడియోలో చూపెడుతున్న విధంగా పాకం అనేది రావాలి. బాగా కలుపుకొని 2 మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. కొబ్బరిలో వాటర్ అంతా బాగా ఇంకిపోయినంత వరకు అయితే మాత్రంగా కలుపుకుంటూ ఉండాలి సిమ్లో పెట్టేసి. అలా అయితేనే కొబ్బరికూర చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడైతే మొత్తం ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇలాచీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత చూసారా, వాటర్ అనేది కొబ్బరిలో వాటర్ అంతా ఇంకిపోయింది కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. స్టవ్ ఆఫ్ చేసుకుని సైడ్ని పెట్టుకోవాలి. కొబ్బరికూర బాగా చల్లారిన తర్వాత ఇక్కడైతే మాత్రంగా ఒకసారి మనం ముందుగా కలిపిన మైదా పిండి అనేది ఒకసారి కలుపుకున్న తర్వాత ఇక్కడైతే ఒక కవర్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఆయిల్ పంపిన కవర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు చిన్న ముద్దలుగా తీసుకోవాలి. మనకి ఎంత సైజు నచ్చితే అంత సైజు తీసుకోవాలి. దీన్ని రౌండ్గా చేసుకోవాలి. ముందైతే మనకి రౌండ్గా అయితేనే రౌండ్గా బొబ్బట్లు అనేవి వస్తాయి. ఈ విధంగా అయితే మొత్తం ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత మధ్యలోని కొబ్బరికూర స్టిఫింగ్ తీసుకొని పెట్టుకొని మొత్తం క్లోజ్ చేయాలి. వీడియోలో చూపుతున్న విధంగా చూడండి. ఇక్కడైతే నేను ఈ సైజు అనేది కొబ్బరి ఉండ అనేది తీసుకున్నాను కదా, కొబ్బరికూర. ఇప్పుడైతే అన్ని వైపులా క్లోజ్ చేస్తున్నాను. ఈ విధంగా క్లోజ్ చేసి ఇప్పుడైతే బొబ్బట్ని అయితే బాగా ఒత్తుకోవాలి. ఆయిల్ వేసి ఇలా కవర్ మీద చేస్తేనే బాగా వస్తాయి. లేదంటే అరిటాకు మీద చేసినా పర్వాలేదు. ఇలా మొత్తం ఒత్తేసుకున్నాను కదా. మిగతా కూడా ఇదే విధంగా ప్రాసెస్ అనేది చేసుకున్నాను. వీడియోలో చూపెడుతున్న విధంగా అయితే మాత్రం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. హీట్ అవ్వనివ్వాలి. ఇది ఆయిల్ అయితే ఇక్కడైతే నెయ్యి అయితే నేను ముందే కరగపెట్టుకున్నాను. కరగపెట్టుకొని నెయ్యి అయితే అంతా అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత బొబ్బట్టు అనేది దీని మీద వేసేసి 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చినట్లాగా బాగా ఫ్రై అవ్వనివ్వాలి. 2 వైపులా కాల్చుకోవాలి. నెయ్యి అనేది వేసి నెయ్యితో చేస్తే చాలా పర్ఫెక్ట్గా చాలా బాగుంటాయి బొబ్బట్లు అనేవి. ఇలా వేసినప్పుడు మాత్రంగా నెయ్యితోనే కాల్చుకోవాలి. 2 వైపులా టర్న్ చేసుకుంటూ ఈ విధంగా కాల్చుకున్నాను. మొత్తం బొబ్బట్లు ఇదే విధంగా అన్నీ చేసేసుకున్నాను. మన వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రీచ్ అవుతూ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.